చంద్రబాబు పేరు చెప్తే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు గుర్తుకొస్తాయని విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది, చంద్రబాబు విశ్వసనీయత లేని వాడన్న విషయం గుర్తుకొస్తుందని అన్నారు. ఇక దత్తపుత్రుడి పేరు చెప్తే వివాహ వ్యవస్థకే కలకం అని జగన్ వ్యాఖ్యానించారు. వివాహ వ్యవస్థకే మాయనమచ్చని పేర్కొన్నారు. ఈ విలువలు పాటించని దత్తపుత్రులు కార్లు మార్చినట్లు భార్యలు మార్చుతారని వ్యంగ్య ప్రదర్శించారు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు. వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎం గా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా? 2014లో వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో